ఉన్నతంగా చదువుకున్నాడు. ఓ ప్రైవేటు సంస్థలో మంచి జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్నాడు. అందమైన కుటుంబం, ఒక చిన్న పాప. అంతా బాగానే సాగుతుందనుకున్న తరుణంలో ఆ ఒక్క అలవాటు అతని జీవితాన్ని తలకిందులు చేసింది. అవగాహన లేమితో చేసిన పనికి 36 లక్షల రూపాయలు నష్టపోయాడు. ఆ అవమాన భారంతో తనువు చాలించాడు. ఇంతకీ ఏం జరిగింది? అంత డబ్బులు ఎలా పోగొట్టుకున్నాడు? మంచి ఉద్యోగం, బంగారం లాంటి కుటుంబం, జీవితం సాఫీగా సాగుతుంది. కానీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం అనే ఒక అలవాటు అతని జీవితాన్ని తలకిందులు చేసింది. విశాఖపట్నంకు చెందిన హర్షవర్ధన్ రెడ్డి అవగాహన లేమితో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతికి చెందిన హర్షవర్ధన్ 2 ఏళ్లుగా విశాఖపట్నంలోని గాజువాకలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతను శ్రావణి షిప్పింగ్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. భార్య, పాపతో కలిసి ఆనందంగా జీవిస్తున్నాడు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు పొందవచ్చు అనే ఎవరో చెప్పిన మాటలు విన్నాడు. అప్పట్నుంచి వచ్చే జీతంతో పాటు స్నేహితులు, తోటి ఉద్యోగుల వద్ద అప్పు చేసి మరీ 36 లక్షల రూపాయలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. చివరికి పెట్టిన పెట్టుబడి అంతా హర్షవర్ధన్ నష్టపోయాడు. $36 లక్షల రూపాయలు నష్టపోవడంతో హర్షవర్ధన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఓ రోజు తనను క్షమించాలని, స్టాక్ మార్కెట్లో 36 లక్షల రూపాయలు నష్టపోయానని, భర్తగా ఫెయిల్ అయ్యానని, పాపని జాగ్రత్తగా చూసుకోవాలని భార్య ఫోన్కు హర్షవర్ధన్ మెసేజ్ పంపాడు. భర్త ఫోన్ నుంచి వచ్చిన మెసేజ్ ను చూసి వెంటనే భార్య పోలీసులకు సమాచారం ఇచ్చింది. తన భర్త ఆత్మహత్య చేసుకోబోతున్నాడని, కాపాడాలని కోరింది. హర్షవర్ధన్ భార్య ఫిర్యాదుతో నగర పోలీస్ కమిషనర్ పోలీసులను అప్రమత్తం చేశారు. అంతలోనే హర్షవర్ధన్ దువ్వాడ రైల్వే స్టేషన్ పరిధిలో ట్రైన్ వచ్చే సమయంలో పట్టాల మీద పడుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు హర్షవర్ధన్ భార్యకు సమాచారం అందించారు. హర్షవర్ధన్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఎవరో చెప్పిన మాటలు విని హర్షవర్ధన్ బంగారం లాంటి జీవితాన్ని బలి తీసుకున్నాడు. నిపుణుల సలహాలతో పెట్టుబడి పెట్టాల్సిన వాడు కాస్త విగత జీవిగా మారాడు. ఫలితంగా కుటుంబ పెద్దను కోల్పోయిన ఓ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.